వినాయక చవితి నవరాత్రి కుంకుమ పూజ కథ. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను వినాయక చవితి నవరాత్రి కుంకుమ పూజ ప్రాముఖ్యత గురించి ఒక చిన్న కథ వివరణ మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. కథా వివరణకప్పుడు అనగా ఒక పెద్ద రాజ్యంలో ఒక గృహిణి ఉండేది. ఆమె భక్తి పరాయణురాలు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చినప్పుడు గణపతిని ఎంతో భక్తితో పూజించేది. ఒక సంవత్సరం ఆమె వినాయక చవితి నాడు ప్రత్యేకంగా నవరాత్రి కుంకుమ పూజ ప్రారంభించింది. ఆమె మొదట గణపతి బప్పను పసుపు కుంకుమతో అలంకరించి పూజ చేసింది. ఆ తరువాత అమ్మవారిని పిలిచి కుంకుమ పువ్వులు సమర్పించింది. పూజ పూర్తయ్యాక ఇంటి ఆడవాళ్లందరినీ, పొరుగింటి స్త్రీలను పిలిచి కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చి అన్నీ సంతోషంగా ఉండాలి, ఇల్లంతా ఐశ్వర్యం నిండాలి అని ఆశీర్వదించింది. ఆ రోజు నుండి ఆ ఇంట్లో శాంతి, సౌఖ్యం, సంపద పెరిగాయి. గృహిణి భక్తితో చేసిన పూజను చూసి గణపతి సంతోషించి మీ ఇంట్లో ఎప్పటికీ అఖండ సౌభాగ్యం ఉండాలి అని వరమిచ్చాడు. పూజ ప్రాముఖ్యత. గణపతి వ్రతం. కుంకుమ పూజలు చేయడం వలన అడ్డంకులు తొలగుతాయి. ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి. స్త్రీలకు సౌభాగ్యం, కుటుంబానికి శాంతి వస్తాయి. అమ్మవారిని పిలిచి కుంకుమ పెట్టడం ద్వారా స్నేహం, ఐక్యత పెరుగుతుంది. ముగింపు. కాబట్టి మనం వినాయక చవితి నాడు కేవలం గణపతిని మాత్రమే కాకుండా నవరాత్రి కుంకుమ పూజ కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఈ పూజ మనకెంతో మేలు చేస్తుంది. గణపతి బప్పా మోర్య. అందరికీ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలి.